మెగా కోడలు ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి ఇటీవల సోషల్ మీడియాలో మరొకసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆమె నటించిన సినిమాల వల్ల కాదు, ప్రసవం తర్వాత శరీరంలో వచ్చిన సహజ మార్పుల కారణంగా కొందరు నెటిజన్లు చేసిన బాడీ షేమింగ్ కామెంట్లు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో లావణ్యకి మద్దతుగా అభిమానులు, పలువురు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో బలంగా స్పందిస్తున్నారు. ఇటీవల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన లావణ్య త్రిపాఠి గతంతో పోలిస్తే కొంత బరువు పెరిగినట్లుగా కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో కొందరు ఆమె రూపురేఖలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు. ఆంటీలా కనిపిస్తున్నారు అంటూ చేసిన కామెంట్లే వైరల్ అయ్యాయి. ఈ ట్రోలింగ్ పై మెగా అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భధారణ, ప్రసవం తర్వాత మహిళల శరీరంలో మార్పులు రావటం పూర్తిగా సహజమే. ప్రతి తల్లి కోలుకోవటానికి సమయం అవసరమని గుర్తు చేస్తున్నారు. ఒక మహిళ తల్లిగా మారిన తర్వాత శరీరంలో వచ్చే సహజ మార్పులను గౌరవించాలి. అలాంటి సమయంలో ఆమె రూపాన్ని ఎగతాళి చేయటం సరికాదు అంటూ సోషల్ మీడియాలో లావణ్యకు మద్దతుగా పోస్టులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ సంస్కృతికి ముగింపు పలకాలంటూ అనేక మంది అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని, ప్రతిభను పక్కన పెట్టి కేవలం శరీర ఆకృతిని విమర్శించటం సమాజానికి మంచిది కాదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠికి మద్దతుగా #సపోర్ట్ లావణ్య త్రిపాఠి వంటి పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ని ప్రేమించి వివాహం చేసుకున్న లావణ్య త్రిపాఠి గత ఏడాది 12 బిడ్డకి జన్మనిచ్చారు. తమ కుమారుడికి వాయు తేజ్ అని పేరు పెట్టి ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె త్వరలో మళ్లీ కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి 2012లో హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. తర్వాత భలే భలే మగాడివై, సోగ్గాడే చిన్ని నాయన, మిస్టర్, యుద్ధం శరణం, అంతరిక్షం, 9000 వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం లావణ్యకు సంబంధించిన పోస్టులన్నీ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.